ఈరోజు మా ఇంట్లో మటన్ కర్రీ చేస్తున్నాము. ఎవరైనా సింపుల్గా చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా అన్నమాట చూపిస్తాను, చూసేయండి. మేము ఇది 1/2 కేజీ 3/4 కిలో వరకు ఉంటుందండి మటన్ తీసుకున్నాము. చక్కగా వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. ఇలా నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ కలుపుకుందాము. సాల్ట్ వేసుకోండి కొద్దిగా. మనం మళ్ళీ కర్రీ తయారు చేసేటప్పుడు టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. దాని తర్వాత మనము టర్మరిక్ పసుపు వేసుకుందామండి. పసుపు పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కారం వేసుకుందాము. ఇది చిల్లీ పౌడర్ అండి. మేము కారం ఇంట్లో పట్టించుకుందే, బయట కొనింది కాదు. మీరు కొంచెం ఘాటు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువగా వేసుకోండి. మేము ఘాటు ఎక్కువగా తినం కాబట్టి కొంచెమే వేసుకున్నాము. ఎందుకంటే ఇందులో మళ్ళీ మేము చిల్లీస్, గ్రీన్ చిల్లీ అది వేస్తాము, అందుకని. దీంతో పాటుగా ఇప్పుడు మనం మసాలా వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఒక 100 గ్రాముల వరకు, 100 గ్రాములు కూడా పట్టదు, ఒక 25-30 గ్రామ్స్ వేసుకుందాము. ఫ్రెష్గా చేసుకుంది అండి, ఇప్పుడే మిక్సీ పట్టి వేసుకుంటున్నాం. ఫ్రెష్గా అయితే బాగుంటుంది అనేసి, దాంట్లో మంచి ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి వేసుకున్నాము. తర్వాత కొత్తిమీర వేసుకుందామండి. మొత్తం చక్కగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇది వేసుకొని ఇప్పుడు మనము మిక్స్ చేసుకోవాలండి. దీంతో పాటుగా కొద్దిగా పెరుగు వేసుకుందాం అండి, గ్రేవీ కోసము. ప్లస్ పెరుగు ఏంటి అంటే మంచిగా స్మూత్గా ఉడకడానికి కూడా పనిచేస్తుంది అన్నమాట. పెరుగు వేసుకుంటే మనము మన బయట పెరుగైనా వేసుకోవచ్చు, కొనింది ఇది ఇంట్లోనే తోడుపెట్టుకున్న పెరుగు అండి. కొంచెం వాటర్ లేకుండా కొంచెం గడ్డగా ఉన్న పెరుగు వేసుకోవాలి, లేదంటే వాటర్ ఎక్కువైపోతాయి. ఆల్రెడీ ఇది ఉడికేటప్పుడు మనకి వాటర్ వస్తాయి కదా, అందుకని. ఇది ఇప్పుడు మంచిగా ప్రతి పీస్కి కూడా మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. చేత్తోనే కలుపుకుంటేనే మంచిగా పట్టేస్తుందండి ముక్కలకి, అందుకే చేత్తోనే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కాసేపు రెస్ట్ ఇచ్చేసి ఆ తర్వాత మనము కర్రీ వండుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే అప్పటి వరకు మ్యాగ్నేట్ చేసిన మసాలాలు అవి అన్నీ కూడా, ఉప్పు, కారము, మసాలా అంతా కూడా ముక్కలకి పట్టేస్తుంది కదా, అందుకని ఇలా కలిపి పెట్టుకోవాలి. ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత, హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఇందులో ఆనియన్ మన హోల్ గరం మసాలాలు ఉంటాయి, అవి వేసుకుందాము. ఇది బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగా, దాల్చిన చెక్క, కొద్దిగా మనం తెచ్చుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. ఇవి వచ్చేసి లవంగాలు ఇలా చిట్పట్లాడి కొంచెం కలర్ వచ్చే వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుని కొంచెం సిమ్లో పెట్టుకొని అవి పైకి తగులుతాయి కాబట్టి ఎగిరిపోతాయి కదా, అందుకని అంత సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం దీంట్లోకి ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకున్నాము. కొంచెం కలర్ వచ్చిన తర్వాత, ఎందుకంటే ఆ గరం మసాలాల యొక్క స్మెల్ అది ఆయిల్ని పట్టేస్తుంది కాబట్టి వేసుకున్నాము. ఇది కుక్కర్లో చేసుకున్నాము. కుక్కర్లో అయితే ఒకేసారి మొత్తం ఉడకడానికి రెడీగా, అందుకే మిక్స్ చేసి పెట్టామన్నమాట. ఇప్పుడు ఇది చక్కగా ఫ్రై అయినట్టుగా ఉంది, రెడ్డిష్ కలర్లోకి ఇప్పుడే వస్తుంది, కలర్ చేంజ్ అవుతుంది. ఈ టైంలో మనం కొద్దిగా ఇందులో కొబ్బరి పొడి వేసుకుందామండి. కొబ్బరి పొడి, కోకోనట్ పౌడర్, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది కూడా మనము గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. కానీ రెడీమేడ్గా పౌడర్ ఉంటుంది కదా, మేము అది వాడుతున్నాము. అదైతే మెత్తగా ఉడికే వరకు టైం పడుతుంది కాబట్టి ఇదైతే తొందరగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది ఈజీగా అని చెప్పి, రెడీమేడ్ అయితే ఈజీగా అవుతుంది కదా, అందుకని కూడా వేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఒక మీడియం సైజు 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నామండి రెడీగా, ఇలా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి మనము ఇందులో వేసేసుకున్నాము ఆయిల్లో.
ఇప్పుడు కొద్దిగా ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ని. ఇందులో కొంచెం ఇప్పుడు సాల్ట్ వేసుకుంటే మంచిగా ఇది రెడ్డిష్ కలర్లో ఆనియన్స్ తొందరగా ఉడుకుతాయి. కానీ మనం ఆల్రెడీ మటన్లో కలిపి సాల్ట్ అన్నీ వేసాం కాబట్టి ఇందులో వేస్తే ఎక్కువ అవుతుందేమో అన్నట్టుగా నేను వేయట్లేదు. అయినప్పటికీ కూడా కొద్దిగా ఒక చిటికెడంతా ఉప్పు వేసుకున్నాము. తొందరగా ఉడికిపోతుంది, ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి, మెత్తబడతాయి అన్నమాట. ఇప్పుడు ఇందాక మనం పసుపు కొంచెం చిటికెడు వేసుకోవడం మర్చిపోయాము. ఇప్పుడు వేసుకుందామండి. కొద్దిగా పసుపు కూడా వేసేసి ఉడకనిద్దాము కొద్దిసేపు. ఇప్పుడు ఆనియన్స్ మంచిగా కలర్ వచ్చేసాయి కదా, ఈ టైంలో మనము ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మటన్, ఆ మటన్ మొత్తం కూడా ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఇప్పుడు కుక్కర్లో అయితే తొందరగా ఉడికేస్తుంది, తొందరగా ఉడుకుతుంది కాబట్టి డైరెక్ట్గా కుక్కర్లోనే మేము వంట చేసేస్తున్నాం, కుకింగ్ చేసేస్తున్నాం అన్నమాట. మళ్ళీ దీన్ని ఉడికించి పక్కన పెట్టుకొని మళ్ళీ కళాయిలో వేసుకొని డబల్ టైమ్స్ అవుతుంది. ఇలా అయితే ఈజీ ప్రాసెస్ కాబట్టి ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుంది కర్రీ కూడా అనేసి చేస్తున్నాం. మనం మటన్ వేసుకున్నాక కొద్దిగా అది వాటర్ వదిలేస్తుందండి. మటను వాటర్ వదిలిన తర్వాత కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి, ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుందాము. ఇందాక మనము గరం మసాలా కలపలేదు ఇందులో అయితే, దాంతోపాటు ఉడుకుతూ ముక్కలకు బాగా పట్టేస్తుంది అని చెప్పి ఇప్పుడు వేసాము. అలాగే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు జీలకర్ర కలిపి పొడి చేసుకుని పెట్టుకున్నటువంటి పౌడర్ అండి ఇది వేసేసుకున్నాము. దీన్ని ఇప్పుడు చక్కగా కలుపుకుందాం. ప్రతి ఒక్క పీస్కి కూడా మసాలా అనేది, ఇప్పుడు వేసిన గరం మసాలా అనేది పౌడరు పట్టడం కోసం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. వాటర్ వదిలేసింది చూడండి ఎంత వాటర్ వచ్చాయో. ఈ వాటర్లోనే ఉడుకుతుందని అనుకోవద్దండి. ఇది మటన్ కదా, మటన్ అయితే మనం మళ్ళీ కూడా వాటర్ వేయాల్సి వస్తుంది, బాగా మెత్తగా ఉడకాలి కదా ప్రతి పీస్ కూడా. అందుకే మనం ఒక చిన్న గ్లాసు వాటర్ అనేది మనం పోసుకున్నామండి. ఈ వాటర్ పోసేసి కొద్దిసేపు ఉడికిన తర్వాత అప్పుడు మనం క్యాప్ పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక 3-4 మినిట్స్ ఇలాగా ఉడికిన తర్వాత మంచిగా ఇప్పుడు లిడ్ని పెట్టుకుందామండి. హై ఫ్లేమ్లో ఉంచి ఇట్లా ఉడకనించాలి. కొద్దిగా ఇట్లా ఉడికిన తర్వాత లిడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందామండి. క్యాప్ పెట్టేసుకొని ఒక 3-4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిద్దాం. మటన్ కదా కొంచెం ముదురుగానే అనిపించింది, లైట్గా, ఎక్కువగా అయితే ముదురుగా లేదు. అయినప్పటికీ కూడా మెత్తగా ఉడకాలి కాబట్టి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడకనిద్దాము. కర్రీ అయితే ఉడికిందండి. పీస్ చూడండి మంచిగా మెత్తగా వచ్చేస్తుంది. 6 విజిల్స్ వరకు పెట్టాల్సి వచ్చింది, పెట్టామన్నమాట. ఇలా చక్కగా కర్రీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో గ్రేవీగా ఉందండి, కావాలి గ్రేవీ అనుకుంటేనే అలా గ్రేవీ ఉంచుకోవాలి. పులుసులాగా తింటారు కదా, అలా ఎక్కువ గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు. వద్దు అనుకుంటే మాత్రం చక్కగా దీన్ని కొద్దిసేపు ఒక 10 మినిట్స్ మళ్ళీ కుక్కర్కి విజిల్ పెట్టకుండా ఉడికించేస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. గ్రేవీగా తయారవుతుంది. అప్పుడు ఈ షేర్వా అనేది ఉండదన్నమాట. షేర్వా లాగా వద్దు అనుకున్నప్పుడు అలాగా మనం కుక్ చేసుకోవాలి. ఇలా కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకున్నామండి. కొద్దిగా గ్రేవీ ఉండాలి కదా, మనం కర్రీ కలుపుకొని భోజనంలో తినడానికి. మళ్ళీ మరీ ఫ్రై లాగా చేసినా కూడా పిల్లలు తినారనేసి కొంచెం గ్రేవీలాగా ఇలా ఉంచేసి మొత్తం కూడా అయిపోయింది. కర్రీ కంప్లీటెడ్. చాలా ఈజీగా ఒకేసారి కలిపి పెట్టుకొని మనం తాలింపు వేసేసుకొని ఉడికించుకునే కర్రీ. అదే ఇప్పుడు విజిల్ పెట్టలేదు, ఇందాక మీకు చూపించినప్పుడు కొంచెం షేర్వా ఉంది కదా, ఆ షేర్వా కాకుండా ఇప్పుడు గ్రేవీలా తయారైంది. ఇది ఈరోజు మన స్పెషల్ మటన్ కర్రీ.